తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు కీలక నిర్ణయం తీసుకున్నారు. ఇకపై కార్యకర్తల సమస్యలను తెలుసుకునేందుకు సరికొత్త కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. టీడీపీ శ్రేణుల సమస్యల్ని స్వయంగా తెలుసుకోవడానికి వీలుగా మంత్రులు, పార్టీ నేతలు నేటి నుంచి మంగళగిరిలోని టీడీపీ కేంద్ర కార్యాలయంలో అందుబాటులో ఉండాలని సూచించారు. చంద్రబాబు సూచన మేరకు రోజుకొకరు చొప్పున ఈ నెల 31 వరకు పార్టీ కార్యాలయంలో అందుబాటులో ఉంటారు. టీడీపీ కార్యకర్తలు, సామాన్యుల నుంచి వినతులు స్వీకరించనున్నారు. మంత్రులతో పాటు ఒక్కో రోజు ఒక్కో ముఖ్య నేత కూడా అందుబాటులో ఉంటారని పార్టీ కార్యాలయం తెలిపింది. శని, ఆదివారాలు మినహా అన్ని రోజుల్లో నేతలు అందుబాటులో ఉంటారు. తెలుగుదేశం పార్టీ అధినేత, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆదేశాలతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు పార్టీ కార్యాలయం ఓ ప్రకటనలో తెలిపింది. మంగళగిరిలో టీడీపీ కేంద్ర కార్యాలయంలో ఇకపై నేతలు, కార్యకర్తల కోసం రాష్ట్ర మంత్రులు అందుబాటులో ఉంటారని తెలిపారు. కావున కార్యకర్తలు, నాయకులు గమనించాలని సూచించారు. నేటి నుంచి పార్టీ కార్యాలయంలో అందుబాటులో ఉండనున్న మంత్రుల వివరాలు: 17వ తారీఖు ఎస్ సవిత, 18 ఎన్ఎండి షారుఖ్, 19వ తారీఖు పల్లా శ్రీనివాసరావు, 22వ తారీఖు గుమ్మడి సంధ్యారాణి, 23వ తారీఖు కొల్లు రవీంద్ర, 24వ తారీఖు అనగాని సత్యప్రసాద్, 25వ తారీఖు వాసంశెట్టి సుభాష్, 26వ తారీఖు పల్లా శ్రీనివాసరావు, 29వ తారీఖు కొండపల్లి శ్రీనివాస్, 30వ తారీఖు మండపల్లి రాంప్రసాద్ రెడ్డి, 31వ తారీఖు బీసీ జనార్దన్ రెడ్డి అందుబాటులో ఉండనున్నారు. తెలుగుదేశం పార్టీ అధినేత, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆదేశాలనుసారం పార్టీ కేంద్ర కార్యాలయంలో మంత్రులతో పాటు టీడీపీ జాతీయ నాయకులు పార్టీ శ్రేణుల కోసం అందుబాటులో ఉంటారని తెలిపారు.